ఐ డొనేషన్ చేయకుండా ఉండడానికి ఒక మిత్‌ని కన్సిడర్ చేసుకొని చాలామంది వెనక్కి ఉండిపోతున్నారు ప్లెడ్జ్ చేయకుండా అంటే వాట్ ఈస్ దట్ రీజన్? చాలా ఉన్నాయి. ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ అవర్ కంట్రీ రిలీజియస్ థింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్. సో సమ్ రిలీజన్స్ దే ఫీల్ దట్ ఐ డొనేషన్ ఇస్ ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్. సో ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఫింగర్స్, బట్ సమ్ రిలీజన్స్ దే ఫీల్ దట్ లేదు, ఈ వీళ్ళు చేయకూడదు, ఇట్స్ అ క్రైమ్, ఇది పాపం, దేవుడు ఇచ్చింది, వీ కాన్ యూస్ ఆల్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్ టు దెమ్ టు డిసైడ్, బట్ డెఫినెట్లీ రిలీజియస్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. అనదర్ మిత్ ఇస్ ఐ మొత్తం డిస్ఫిగర్ అయిపోతుంది, చూడ్డానికి అందరు భయపడతారు. నో. సో మీకు ఆ ప్రాసెస్ తెలియకపోతే ఐ బాల్ మొత్తం తీసేయరు. వీ రిమూవ్ ఓన్లీ ద బ్లాక్ పార్ట్ ఆఫ్ ది ఐ. అది కూడా ఆఫ్టర్ ద పర్సన్ ఇస్ డెడ్, ద లిడ్స్ ఆర్ క్లోజ్. ఐ షేప్ మెయింటైన్ చేసేలాగా ఒక కన్ఫర్మర్ పెడతాం మనం, పెట్టి లిడ్స్ని క్లోజ్ చేస్తాం. అదర్ ఐ ఎలా ఉందో ఈ ఐ నార్మల్ ఐ లాగానే ఉంటుంది. సో మీకేం అక్కడ బ్లీడింగ్ సైట్ ఉండదు, ఐ డీఫార్మ్ అయి ఉండదు, ఫేస్ డీఫార్మ్ అయి ఉండదు. ఇట్ లుక్స్ లైక్ అ నార్మల్ బాడీ ఓన్లీ. సో మేజర్ కన్సిడరేషన్ ఎందుకు అంటే దే థింక్ దట్ ఐ డీఫార్మ్ అయిపోతుంది, ఫేస్ డీఫార్మ్. ఇట్స్ అ మిత్. మీకు ఎలా ఉందో అలాగే ఉంటుంది. వన్స్ యూ డొనేట్ దట్ ఐస్, యు ఆర్ గిఫ్టింగ్ సైట్ ఫర్ 2 డిఫరెంట్ పీపుల్. వన్ బాడీ ఈజ్ ది గిఫ్టింగ్ సైట్ ఫర్ 2 డిఫరెంట్ పీపుల్. సో ఇట్స్ అ మిత్. రిలీజియస్ మిత్స్ పక్కన పెడితే ఫిజికల్గా అక్కడ కాంటూర్ చేంజెస్ ఏముండదు. అండ్ సమ్ పీపుల్ థింక్ లేసిక్ అయిపోయింది, క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయింది, ఇది డొనేట్ చేసి వేస్ట్. లేదు. ఎనీబడి, కిడ్స్ నుంచి ఎల్డర్లీ పేషెంట్స్, చాలా ఓల్డ్, ఎవ్రీ ఐ ఈజ్ యూస్ఫుల్. చిన్న కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు నథింగ్ గోస్ వేస్ట్. ఓకే. సో లేసిక్ అయినా చేసుకోవచ్చు, క్యాటరాక్ట్ అయినా డొనేట్ చేసుకోవచ్చు. ఓకే.